డ్రై ఫ్రూట్స్ తో రాగి లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, రాగి పిండి, ఓకే, ఇక్కడ పల్లీలు, నువ్వులు అన్ని ఉన్నాయండి. విడివిడిగా తింటూ ఉంటాం కదా, ఈసారి అన్ని కలగలిపి మరీ చేసుకుంటున్నాం. కాలుష్యం బాగా పడుతుంది అప్పుడు. స్టార్ట్ చేద్దాం మరి అయితే. ముందుగా నాకు తెలిసి స్టవ్ ఆన్ చేయడమే అనుకుంటా. ఓకే, ముందుగా పల్లీలు వేయించుకోవాలండి. ఇప్పుడు అన్ని కూడా వేయింపుడు కార్యక్రమం. అవును, నువ్వులు, ఇవన్నీ పాతకాలం వంటలు కదా. అవునండి, ఇలాంటి వంటలు కూడా ఉంటది. అవును, పిజ్జాలు బర్గర్లు తినే బదులు ఇవి తింటే మంచి ఆరోగ్యంగా ఉంటుంది. మరి వింటారా మీ పిల్లలు? తింటారండి, ఇష్టంగా తింటారు. మీకు ఇంతకీ మనవడా మనవరాలా? మనవరాలండి. మనవరాలు, మనవడు కూడా ఉన్నాడు పెద్దోడు. ఓ అవునా? ఓ అసలు కనిపిరండి మీరు అలాగా. అంటే నాకు చిన్నప్పుడు మ్యారేజ్ అయిందండి, 15 years అప్పుడు మ్యారేజ్ అయింది. ఓ బాల్య వివాహం అన్నమాట. అప్పుడు మీ వారికి ఎంత ఉంటుంది ఏజ్? అదే 30 ఉంటుందండి, అప్పుడే జాబ్ చేస్తున్నారు. ఓకే, చాలా ఏజ్ గ్యాప్ ఉంది కదా. ఓకే, అంటే ఈ ఏజ్ గ్యాప్ ఉండడం మంచిదా మీ ఎక్స్పీరియన్స్ బట్టి, లేదంటే ఒకటే ఏజ్ గ్రూప్ లో ఉంటే పెళ్లి చేసుకోవడం మంచిదా? మీరేమంటారు మీ ఎక్స్పీరియన్స్ లో? నాకు తెలిసి కరెక్ట్ ఏజ్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అవునా? అంతే, కరెక్ట్ ఏజ్ కూడా ఇద్దరు ఇగోలకి వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏదైనా మెంటాలిటీ సెట్ అవ్వాలి ముందు. ఏజ్ ఉండకపోయినా మెంటాలిటీ సెట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి, ఏదన్నా మందే అనుకోవాలి, అయితేనే అన్ని సెట్ అవుతుంది. పల్లీలు వేగిపోయినాయి కదా, అందులోకి తీసేసుకోండి మళ్ళీ. ఓ ఈ బౌల్ వేస్తారా? మిక్సీ పట్టుకుంటారా ఇవన్నీ? అవునండి, మిక్సీ పట్టాలి, పొడి చేయాలి, తర్వాత నువ్వులు కూడా వేయించుకోవాలండి. లైట్గా అయితే మొత్తం కలిపి మిక్సీ పట్టాలి. ఓకే, అయిపోయినట్టుంది. అంతేనా? అంతేండి. తర్వాత ఇది కూడా వేపుకోవాలండి. ఓ రాగి పిండి కూడా వేయించుకోవాలి నేతిలో. వేసుకుంటే మనకి స్మెల్ లేకుండా తినని వాళ్ళు కూడా తింటారు దీన్ని, ఇలా చేస్తే కనుక. మనం జనరల్ గా రాగి లడ్డు అంటే తొందరగా తినరు కదా పిల్లలు. అవును, ఇలా నెయ్యి వేసి వేయించుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది, తింటారు కూడా. మెయిన్ ఆ స్మెల్లే మనకి. అవును, అదొకటి, ఫ్లాగ్ సీడ్స్ ఒకటి, కొంచెం ఆ స్మెల్ ఎగట అనిపించేస్తూ ఉంటుంది. ఇలా చేసినందువల్ల ఎగటేం ఉండదండి. ఇంకా అంతా బెల్లం కాలుష్యం, ఇవి కూడా కాలుష్యమే కదా, నువ్వులు, శనగలు. అవును, కొబ్బరి, రాగితో సెపరేట్ గా రాగి లడ్డూలు, అవును, కొబ్బరితో కొబ్బరి లడ్డూలు, నువ్వులతో నువ్వుల లడ్డూలు, పల్లీలతో పల్లీల లడ్డూలు. ఇప్పుడు అన్ని మిక్స్ కొట్టేస్తున్నాం అనమాట. ఒకేసారి అన్ని కాల్షియం మనకి వస్తుంది తినడం వల్ల. ఇవి నెయ్యిలో వేయించుకుంటే మంచిదా, లేదంటే అలా డ్రై రోస్ట్? నెయ్యిలోనే వేయించుకోవాలండి, పచ్చి వాసన అంతా పోతుంది. కొంచెం వేసిన తర్వాత మనం కలిపేటప్పుడు నెయ్యి వేసుకొని కలపాలి. ఎన్ని రోజులు ఉంటాయి నిల్వ? ఇవి ఉంటాయండి, ఒక 15 days వరకు ఉంటుంది. 15 days వరకు నిల్వ ఉంచాలంటే మనం ఎంత క్వాంటిటీ చెయ్యాలి? అది మన ఎంతమంది ఉన్నారు ఇంట్లో జనాభాను బట్టి చేసుకోవాలి. అంతే, తక్కువ మంది ఉన్నప్పుడు మనం ఎక్కువ చేసుకున్న వేస్టే కదా. ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, అలా ఎక్కువ చేస్తాం. చేస్తే భారీ భారీగానే చేస్తారా మీరు? ఎక్కువేనండి, మా ఇంట్లో పెద్ద ఫ్యామిలీ, నేను లాస్ట్ 7 members. మీ అమ్మ వాళ్ళ సైడ్ మీరు 7 ఆవిడ. వేటకెళ్ళి 7 చేపలు తీసుకొచ్చిన స్టోరీ మీదే అనమాట. అయితే అత్తగారి వైపు కూడా ఇంకా అందరూ. వాళ్ళెంతమంది? వాళ్ళు 3 members అండి, వాళ్ళు తక్కువ. ఓకే, కాకపోతే బావగారు పిల్లలు వాళ్ళంతా పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? రాగి పిండి కూడా వేయించేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ బెల్లం కొంచెం కరగ తీద్దామండి. అయితే స్టవ్ ఆన్ చేస్తాను, కొంచెం వాటర్ వేద్దాం. బెల్లమా? బెల్లం తురుము. బెల్లం తురిమితే కొంచెం తొందరగా కరుగుతుంది కదా. ఈ బెల్లం కరుగుతూ ఉంటుంది, ఈ లోపు ఏం చేస్తారు? మిక్సీ పడతామండి. ఒకసారి శనగలు, పువ్వులు మిక్సీ పడతాం, వేయించాం కదా.
అయిపోయిందండి? అయిపోయిందండి. తీసుకొచ్చేయండి. ఓకే, ఇలా పొడి అయిపోయింది కదండి. మనం దీనిలో తీసుకుందాం. ఓ, ఇందులోనే తీసుకోవాలా? అంటే దీనిలో వేసేసుకోవడం అండి. ఇప్పుడు కొబ్బరి కూడా వేసేస్తామండి. ఓకే, కొబ్బరి, నువ్వుల పొడి, శనగ పొడి అండి. నువ్వులు పల్లీల పొడి కదా. ఓకే, సో ఇప్పుడు మనము ఆ రాగి పిండి వేయించుకున్న రాగి పిండిలో కొబ్బరి తురుము అలాగే మిక్సీ పట్టుకున్నంత వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటాం. కలుపుకోవాలండి, మొత్తం కలిపేలా కలుపుకోవాలి. ఓకే, తర్వాత బెల్లం పాకం దీంట్లో వేసేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి మొత్తం కలిపేసి ఇంకా లడ్డు చుట్టుకోవడం అండి. అవి మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఈజీగా. నెయ్యి కూడా వేస్తున్నానండి. మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుని మంచి స్మెల్ వస్తుంది. అవునండి. బెల్లం పాకం కూడా వేసుకుని లడ్డు చుట్టుకోవడమేనండి. ఓకే, ఎంత సరిపోని కలుపుకుంటూ కావాల్సినంత చూసుకుని వేసుకుంటూ కలుపుకోండి. స్పూన్ తోటే తీసుకుని వేసుకుంటే మంచిది. సరే అండి, లేదంటే లూజ్ అయిపోతుంది. పైనుంచి వేద్దామండి, లేకపోతే మీరు కలుపుకోండి. ఈ విధంగా మనం బెల్లం పాకం వేసుకుని ఉండ చుట్టుకుంటే అయిపోతుంది. అవును. మణి గారు, లడ్డూలు పూర్తయిపోయినట్టేనా? అయిపోయినాయండి. వావ్, ఇచ్చేసేయండి. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తాను ఇవన్నీ. ఎంతో ఈజీగా, టేస్టీగా, హెల్తీగా రెడీ అయిపోయాయి మన డ్రై ఫ్రూట్స్ తో రాగి లడ్డు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. డ్రై ఫ్రూట్స్ తో రాగి లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు. డ్రై ఫ్రూట్స్ తో రాగి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో నువ్వులు కూడా వేసి వేయించి మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అలాగే రాగి పిండి, నెయ్యి వేసి వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న నువ్వులు, పల్లీలు మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని రాగి పిండి మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి తురుము, తరిగిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి బెల్లం వేసి కరిగించుకుని రాగి పిండి మిశ్రమంలో ఈ బెల్లం వేసి కలిపి ఉండలుగా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ తో రాగి లడ్డు రెడీ.